కాన్సెప్ట్ బాగుంది. నాగార్జున, రష్మిక, ధనుష్ కూడా బాగుంది. అందరు బాగున్నారు. నాగార్జున యాక్టింగ్ ఎవరు, రష్మిక సపోర్ట్ ఇచ్చింది బాగా. స్టోరీ బాగుంది. థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ బాగుంది. నాగార్జున అందరూ బాగా చేశారు. చాలా బాగుంది. చాలా అంటే ఎమోషన్ చాలా బాగుంది. కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఒక బిచ్చిగాడికి మిలియనర్కి ఆ స్టోరీ చాలా బాగుంది. బాగా తీశారు. నాగార్జున చాలా బాగా తీశారు. ఈ మధ్యకాలం చాలా బాగుంది. మూడు క్యారెక్టర్లు అన్న రష్మిక, నాగార్జున, ధనుష్ అవార్డ్స్ మొత్తం క్యూ కడుతుంది. ధనుష్ అయితే మొత్తం ధనుష్ 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 ధనుష్. అసలు స్టార్టింగ్ లో మూవీ అనౌన్స్ చేసినప్పుడు అనవసరం తమిళ యాక్టర్లు పెట్టుకున్నారు, తెలుగులో పెట్టుకోవచ్చు కదా చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చింది. బట్ తెలుగులోనే కాదు ఏ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయలేరు, ఒక ధనుష్ తప్ప. ధనుష్ కోసమే ఈ క్యారెక్టర్ రాసుకున్నాడు. నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్. కొంచెం నాకు ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సినిమాలో, ఎందుకంటే మరి సైడ్ క్యారెక్టర్ లా చేశారు. బట్ మొత్తం ధనుష్ తన పర్ఫార్మెన్స్ తో మొత్తం బ్యాక్ ఆడేశాడు. ఎక్సలెంట్. ఈ మధ్య కాలంలో ఇంత మంచి సినిమా అయితే రాలేదు. లక్కీ భాస్కర్ తర్వాత అంత మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే దీనికి వస్తాయి. యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ వస్తాయి. ఎక్సలెంట్ అన్న. మొత్తం తన ఒకప్పుడు తన ఏదో తన స్పెషల్ ఇది ఉంటుంది, మార్క్ ఉంటుంది కదా, ఆ లెవెల్లో ఉంది. ఎక్సలెంట్ అన్న. ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదు. అందరి సైడ్ క్యారెక్టర్ లో ఉన్నాయి. మరి హీరో హీరోయిన్ అనే ఒక కమర్షియల్ ఎలిమెంట్ చార్జ్ చేయకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే తీశారు. మంచి స్టోరీ, మంచి ఎగ్జిక్యూట్ చేశారు. 3 hours లెంత్ ఉన్నా సరే ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఎక్కడ ఒక ల్యాగ్ అనిపించదు, ఏమనిపించదు. ఎక్సలెంట్ ఉన్నాయి అన్న. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా నెక్స్ట్ లెవెల్ లో తీశారు. డిఎస్పీ కూడా ప్రతి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి బీజం అయితే కొట్టాడు. చాలా బాగుంది. ఆ కుబేరా డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అన్నా నాగార్జున యాక్టింగ్ మామూలు లేదన్నా. అసలు ఎట్లా ఉందంటే అసలు డబ్బు అని ఊగిపోతున్నారు జనాలందరూ. ఆ డబ్బు ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళొద్దు, శ్రీరాములు థియేటర్ రండి. నాగార్జున ఉన్నాడు అన్నా. చెప్పేశాడన్నా. అసలు సినిమా చూడాలంటే మస్తుగా ఈ మంచిలో మన మంచి మూవీ. అందరూ రండి, ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏం చెప్పాలనుకుంటున్నా నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ధనుష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మంచి మూవీ అంటే చాలా మిస్ అయ్యే మూవీస్ అన్ని ఒక 2-3 weeks అయ్యి మంచి మూవీ వచ్చి ఫ్యామిలీతో వచ్చి సరదాగా చూడాల్సిన మూవీ. అంటే సొసైటీలో ఉన్నదన్న జరుగుతున్నదే, బట్ ఏంటంటే చాలా బాగా పోర్ట్రే చేశారు. కొంచెం టైం కాన్స్టెన్స్ కానీ, అంటే చాలా కొంచెం టైం డ్యూరేషన్ 3 hours కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కనెక్ట్ అవుతారు. జనాలు అయితే కనెక్ట్ అవుతారు. కింగ్ గారు అని కింగ్ అనిపించారు. అంతేం లేదంటే క్యారెక్టర్ ఎంత కావాలో అంత ఉందన్న. మూవీ అయితే అతను ఎంత ఉండాలో అంత ఉన్నారు. చాలా బాగుంది. అతను ఉన్నంత వరకు బాగుంది. లైక్ ఆయన కొంచెం ఎమోషనల్ గా ఉండాలి. లైక్ ఇంకొకరైతే ప్లే చేయలేకపోయారేమో. ఎమోషనల్ గా ఉండాలి, అటు యాక్టివ్ గా సిబిఐ ఆఫీసర్ గా కూడా ఉండాలి. సో మంచి మూవీ, చాలా బాగుంది. నాకైతే ఈ మూవీకి ఇతనికి నేషనల్ అవార్డు ఇవ్వకపోతే మాత్రం నేను నేషనల్ అవార్డు జ్యూరీనే తప్పు పడుతున్నా. 3 గంటలు అదే అంటున్నాను కదా, లెంత్ ఎక్కువ ఉంది, బట్ మెసేజ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ధనుష్ గారు మాత్రం అంటే కొన్ని చిన్న సీన్స్ ఉంటాయి, ఆయన రైట్ హ్యాండ్ పని చేయదు, అది మూవీ అంతా క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక చిన్న డైలాగ్స్ నాకు తెలిసి డబ్బింగ్ కూడా ఈయన ఫస్ట్ టైం చెప్పుంటారు తెలుగులో, కానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా మీకు కనెక్ట్ అవ్వము లేదు, కొంచెం తమిళ యాక్సెంట్ వస్తుంది, అది ఏం లేదు. చాలా మంచి మూవీ. అందరు ఫ్యామిలీతో రండి. వీకెండ్ సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, రండి. మంచి మూవీ, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మైండ్ పోద్ది ధనుష్ గారు యాక్టింగ్ చూస్తే మాత్రం. సినిమా లెంది అంటున్నారు, కానీ ఈ సినిమాకి ఈ లెంత్ ఉంటేనే జడ్జిమెంట్ కరెక్ట్ పర్ఫెక్ట్ సినిమా ఇది. నాగార్జున గారు యాక్టివిటీస్ ఎప్పుడు ఎలా చేస్తారో అలానే చేశారు. మీ అందరికీ తెలిసిందే, శేఖర్ కమలా గారు చేతిలో పడ్డారంటే ఒక యూనిక్నెస్ కొత్తది బయటకు వచ్చింది. డిఎస్పీ మాత్రం ఎర్ర కొట్టేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ సినిమా, పక్కా ఎంటర్టైన్మెంట్. రష్మిక క్యారెక్టర్ కూడా చాలా డీసెంట్ గా ఉందన్న. సపోర్టింగ్ రోల్ చాలా బాగుంది. స్టోరీ మాత్రం చాలా డీసెంట్ గా, చాలా యూనిక్ గా, కొత్తగా ఉంది.
అసలు తగ్గలేదు, చాలా బాగా చేశారు. ఆ ఎమోషనల్ బాగా క్యారీ చేశారు. హార్ట్ ఫెల్ట్, వెరీ నైస్. అంటే కొంతమంది సోషల్ మీడియాలో 3 గంటల సినిమా కదా బోర్ అంటున్నారు. లేదు లేదు, చాలా బాగుంది. లాస్ట్ వరకు అసలు బోర్ కూడా కొట్టలేదు. వెరీ నైస్. ధనుష్ పీక్స్ అసలు చాలా బాగా చేశారు. పక్క వస్తుంది ధనుష్. రష్మిక కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. లాస్ట్ లో ఫైట్ చాలా బాగుంటుంది. సాంగ్స్ నాది నాది ఇంకా పోయిరా పోయిరా రెండు చాలా బాగుంది. చాలా బాగుంది భయ్య. చాలా కొత్తగా తీశారు. మనకి శేఖర్ కమలో మెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తాం మ్యాజిక్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాజిక్ అలానే ఉంది. అండ్ ఆల్సో కొత్తగా తీశారు బ్రో. టిపికల్ ఎలా అయితే అనుకున్నారో లేదు అలా ఇన్స్పైర్ అని కాదు, ఇట్స్ చేంజ్ భయ్య. ఇది కూడా చాలా బాగుంది. ఇన్స్పిరేషన్ ఉంటది పక్క, అలా ఏం లేదు. బట్ చాలా కొత్తగా తీశారు. లిటిల్ బిట్ క్రైమ్ గానీ మనకి కొత్త చాలా చూడొచ్చు భయ్య. అసలు అందరికి ఇది ఈ రోజు మీరు బ్లాస్టింగ్ ఈ సినిమా నో డౌట్. బతుకు కోసమే బతుకు డైలాగ్, బతుకు కోసమే బతుకు. సినిమాలో డైలాగ్ చెప్తారు అదే డైలాగ్. ఈ మూవీలో డైలాగ్ అది. బతుకు కోసమే బతుకు, బతుకు కోసమే బతుకు. వచ్చేసరికి ధనుష్ అన్న క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ అనమాట. అసలు నాకైతే కన్నీళ్ళు లాగలేదు. ఎందుకంటే బయట బెగ్గర్స్ జీవితం ఎలా ఉందో ఈ సినిమా చూపించారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ నిజ జీవితాలు ఎంత కష్టపడతారని తెలిసారు. ఎవరిని కూడా కించపరచకూడదు. ఏ ఏ ఏ వ్యక్తి అయినా ఒకటే. ఇంకోటి ఏంటంటే సినిమాలో వచ్చేసరికి మెయిన్ సెంటిమెంట్ ఎక్కువ బాగా. చాలా బాగుంది సినిమా అయితే. నాగార్జున క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆయన హెల్పింగ్ అనమాట. ఉన్న వాళ్ళు ఆయనకి ఒక పని చెప్తే బిచ్చగాళ్ళని తీసుకుంటారు సపోర్ట్ కింద. కానీ వాళ్ళని చంపాలని నేను ఇష్టం ఉంటారు. ఆయన వాళ్ళని వాడుకుందాం అనుకుంటాడు నాగార్జున గారు. అలా చేశారు అన్నా. ధనుష్ యాక్టర్ సూపర్ అన్న ఖచ్చితంగా అన్న. అంటే నేను ఇలా మాట్లాడకూడదు. టాలీవుడ్ లో అయితే ఎవరు ఇలా చేయలేరు, ఏ హీరో చేయలేరు. ఆయన మటుకి క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయారు. ఏందన్నా డంప్ యార్డ్ లో పొడి కూడా ఏందన్నా తెలియకడతా. అసలు ఆ వాసన చూస్తే మనం ఉండగలమా? అలాంటిది ఆయన క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి 3 పేర్లు చెప్తాను. ఫస్ట్ మంచు మనోజ్ అన్న ఎరగదీసేస్తాడు ఆ క్యారెక్టర్ అయితే. ఇంకోటి బెల్లంకొండ శ్రీనివాస్, అతను కూడా బాగా చేస్తాడు. ఇంకోటి రానా, వీళ్ళు 3 బాగా చేయగలరు. డైరెక్షన్ సూపర్ అన్న, అసలు నిజంగా సూపర్. ఇంకొకటి అన్న, దేవుడు పాత్ర తీసుకున్న సినిమా ఏదైనా సూపర్ హిట్ అవుతుంది. ఏ దిక్కు లేనాడు దేవుడి దిక్కు. అలాగే ఈ సినిమాలో చూపించారు. మనం మంచిగా వెళ్ళాలనుకున్నా సరే చెడుదారులు వస్తాయి, కానీ సపోర్ట్ ఎవరు వస్తారు? దేవుడే వస్తాడు. ఆ దేవుడు కూడా నాగార్జున వచ్చాడు సినిమాలో. చాలా బాగుంది. అవార్డు విన్నింగ్ మూవీ, సూపర్ మూవీ నిజంగా. అప్పట్లో బిచ్చగాడు, తర్వాత ఇదే. దీని మధ్యలో వేరే సినిమాలు పర్ఫార్మెన్సెస్ గురించి అయితే కనుక మెయిన్ మాట్లాడుకోవాల్సింది ధనుష్ ఇన్వాల్వ్ అయిపోయాడు థియేటర్ సినిమాలో. అలాగా క్యారెక్టర్ కి సినిమా మాత్రం ద గ్రేట్ మూవీ అన్న. శాఖరకంలో రైటింగ్, డిఎస్పి మ్యూజిక్, ధనుష్ యాక్టింగ్, ఈ 3 కాంబినేషన్ మాస్. అంటే మామూలుగా ఎరగదీస్తాడు ధనుష్. అసలు కంపెనీ ఎవరు చేయలేరు అలాంటి క్యారెక్టర్. ధనుష్ చేసిన క్యారెక్టర్ పచ్చి చెప్తున్నాను తెలుగులో అంత ఈజీగా ఎవరు చేయలేరు. అసలు ల్యాగ్ ఎక్కడ ఉంది? ఏదో పాయింట్ చెప్పండి. ల్యాగ్ ఎక్కడ ఉండవు? ల్యాగ్ అంటే లేదు. పర్ఫార్మెన్స్ మొత్తం అలాగా ట్రాన్స్ లో వెళ్ళిపోతుంది సినిమా మొత్తం. అలా ఉంది సినిమా. అలా ఏం కాదు కానీ ఏంటి అంటే ఒక హెల్పింగ్ క్యారెక్టర్ నిజంగా. మెయిన్ మాట్లాడుకోవచ్చు, మెయిన్ హీరో అయితే కనుక ధనుష్. కాకపోతే నాగార్జునకి క్లైమాక్స్ ఆయన చేసేయడానికి అయితే కనుక మొత్తం కూర్చోలేరు, సీట్లు ఎవరు కూర్చోరు. ఇంకా క్లైమాక్స్ లో ఏం చేసిన దానికి అలా ఉంటారు నాగార్జున క్యారెక్టర్.